కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగింది అంటూ గోస్ట్ కమిటీ బీఆర్ఎస్ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే హరీష్ రావుకి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. హరీష్ రావు ఈ నెల 9వ తేదీన అటెండ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు 11వ తేదీన కేసీఆర్ అటెండ్ అవుతున్న సందర్భంలో రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కేసీఆర్ కి మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్కే భవన్ కి చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడాను ఇదేమి రాజ్యం అంటూ కూడాను కాంగ్రెస్ పరిపాలనని దూషిస్తున్న పరిస్థితి, కాంగ్రెస్ పరిపాలన విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడాను పెద్ద ఎత్తున ప్రజలంతా కూడాను ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. బీఆర్కే భవన్ దగ్గర ఇప్పటికే కేసీఆర్ అయితే అటెండ్ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఆయన ఈరోజు ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అంటూ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈరోజు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి బాధ్యత కేసీఆర్ దేనంటూ కూడాను కాళేశ్వరం సంబంధించిన ఘోష్ కమిటీ ఇప్పటికే నివేదిక ఒక నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ముందు హరీష్ రావు తర్వాత ఇప్పటికే కేసీఆర్ కూడా ఈరోజు అటెండ్ అయిన పరిస్థితి. కేసీఆర్ అటెండ్ అవ్వడాన్ని నిరసిస్తూ ఖచ్చితంగా మేమంతా కూడాను కేసీఆర్కి మద్దతుగా నిలుస్తామంటూ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడాను ఇప్పటికే బీఆర్కే భవన్కి చేరుకోవడం మనం చూస్తున్నాం. ఇక్కడికి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మాజీ ఎంపీలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతానికైతే కేసీఆర్కి మద్దతుగా మేము ఇక్కడ ఉంటామని చెప్పేసి కేసీఆర్ విచారణ అయ్యే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం, కేసీఆర్కి మద్దతుగా వీళ్ళు నినాదాలు చేస్తున్నారు, కేసీఆర్ జిందాబాద్ అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క టాపిక్ అంతా చూస్తుంటే కేవలం ఇది కాళేశ్వరం కమిషన్ ఇచ్చింది కాదు, కేవలం కాంగ్రెస్ ఇచ్చిన నోటీసులుగా మాత్రమే మేము పరిగణిస్తామంటూ కూడాను ప్రజలు ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రాష్ట్ర నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం మాజీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రులు అలాగే మాజీ ఎంపీలు అందరూ కూడా ప్రస్తుతం పొజిషన్లో ఉన్న వాళ్ళు, గత ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులంతా కూడా రాష్ట్ర నాయకులంతా కూడా ప్రస్తుతానికి ఇక్కడికి కేసీఆర్కి మద్దతుగా నిలవడం మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ కాళేశ్వరం కమిటీ ముందు అసలు ఏం నినాదా, ఆయన ఏం సమాధానం చెప్తారు, అసలు ఏంటి పరిస్థితి అనేది కూడాను పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడాను వచ్చి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వం భారీ బందోబస్తు కూడా చేసింది కేసీఆర్ రాకతో. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసుల గురించి ఇక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటూ కూడాను, ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడాను చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి బందోబస్తు భారీ బలగాలను కూడా ఇక్కడికి రప్పించిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ముందు మనం చూస్తున్నాం ఒక రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను నాయకులు వచ్చిన పరిస్థితి, రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను కార్యకర్తలు వచ్చిన పరిస్థితి, కేసీఆర్కి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి, కేసీఆర్ జిందాబాద్ అంటూ అలాగే సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడాను ఇక్కడ రాష్ట్ర నాయకులందరూ రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర ఏ విధంగా ప్రజలంతా కూడా చేరుకున్నారు. అలాగే ఇప్పటికే కేసీఆర్ లోపలికి వెళ్ళిన పరిస్థితి, లోపల అసలు కాళేశ్వరం కమిషన్ ఏం క్వశ్చన్లు అడుగుతుంది, కేసీఆర్ ఏం సమాధానం చెప్పబోతున్నారు, మరీ ముఖ్యంగా హరీష్ రావుని దాదాపుగా ఆయన 2 రోజులు కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నట్లు సమాచారం. అసలు కేసీఆర్ ఏమేమి ఆయన చెప్పాలనుకున్నారు, ఏమేమి మాట్లాడాలనుకున్నారు అనేది కూడా ఒకసారి చూసినట్లయితే దాదాపుగా ఇది చాలా పెద్ద కొసమెరుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరీ ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. కొంతమంది మహిళలు కూడా నినాదాలు చేస్తా ఉన్నారు, కేసీఆర్ కి సంబంధించి కేసీఆర్ కి మద్దతుగా నినాదాలు చేస్తా ఉన్నారు. ఒకసారి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చూద్దాం. అసలు వాళ్ళు ఏమనుకున్నారు, అసలు కేసీఆర్ గురించి ఏం మాట్లాడుతున్నారో కూడా చూద్దాం. ఈ రోజు తెలుస్తుంది కదా, మొన్న ప్రోగ్రామ్ పెట్టిన రోజు కూడా ఎంత జనాలు వచ్చిందో తెలుసు కదా. కేసీఆర్ గారు కనుక తప్పు చేస్తే అంతమంది జనాలు అక్కడికి ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యే వాళ్ళే కాదు. ఈ రోజు 1,00,00,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి అని చెప్తున్నాడు కదా. ఇంతకు ముందు 10 సంవత్సరాలు పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఈ రోజు మా కేసీఆర్ గారు చేసిన పరిపాలన తప్పు అని పట్టడానికి మీరు చేసిన పరిపాలనలో ఇప్పటి వరకు ఒకటైనా మిగిలిందేమో చూపించండి, చూసాం. లేదు కానీ కేసీఆర్ గారు చేసిన పథకాలు ఇప్పుడు కాదు 100 సంవత్సరాలు నిలబడేలా మా పిల్లలు కూడా తిని తాగేలాగా నిలబడేలాగా చేసిండు. ఆయన తప్పు ఏం చేసిండు, ఎక్కడ చేసిండు తప్పు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు, మంచిది కాదు, తప్పుకోండి, లేకపోతే దీని పరిణామం మీరు రైట్. ఇక్కడ మహిళలు ప్లకార్డులు పట్టుకుని కూడా చూస్తున్నారు. కాళేశ్వరంతో రైతుల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ పై కుట్రల సిగ్గు అంటూ కూడాను ఇక్కడ వీళ్ళంతా కూడాను సీఎం రేవంత్ రెడ్డి డౌన్ అంటూ జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ కూడాను
నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్న రాష్ట్ర నలుమూల నుంచి కూడాను కార్యకర్తలు వచ్చినట్టు మనం చూస్తాను గమనిస్తాను. బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ముఖ్యంగా అసలు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ అక్కడ ఏం సమాధానాలు చెప్పబోతున్నారు, కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిందని రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు మనం మాట్లాడడం. కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణకు నోటీస్ ఇవ్వడమే. ఈ రోజు నిధులు నియామకాలతో తెలంగాణను సాధించుకున్న కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడం చాలా బాధాకరం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో అది అమలు చేయక ఇట్లాంటి ప్రలోభాలు పెట్టి నాయకులను అరెస్టు చేసి డైవర్ట్ చేయడానికే ఇలాంటి స్కీములు ఇలాంటి నోటీసులు తప్ప వేరే ఏమీ లేవు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన విధానాన్ని ఏ విధంగా చూస్తారు? కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేకనే ఇలాంటి ప్రలోభాలు పెట్టి నాయకులను అరెస్టు ఏదో కాలయాపన చేయడం తప్ప వేరే సాధించే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది లేదు. నువ్వు ఈ కమిషన్ ఆ కమిషన్ కాదు, డెవలప్మెంట్ ఎంత చేసిండు అనేది ఒకటి నీ అంతరాత్మకు తెలుసు. ఏంటంటే కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఎంత డెవలప్ చేసిండు అనేది నీ అంతరాత్మకే నువ్వే తెలుసు. అసెంబ్లీలోనే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మా తల్లిదండ్రికి అంత్యక్రియలు చేసిన తర్వాత స్నానానికి నీళ్లు లేకపోతే నీళ్లు చల్లుకొని వచ్చినాను రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ టైంలో. ఇప్పుడు ప్రతిపక్షంలో సీఎం అయిన తర్వాత నువ్వు ఇట్లా కమిషన్ అని అదని చేయడం కాదు, నువ్వు డెవలప్మెంట్ చేసి చూపించు. నువ్వు తీసుకుంటలేదా? ఇప్పుడున్న పొజిషన్లో ప్రతి ఒక్కరు ఏదైనా బిల్లులు కావాలంటే 30% మీ సొంత మినిస్టర్లే మీరే చెప్తారు. 30% కమిషన్ ఇస్తేనే మేము బిల్లులు పాస్ చేస్తామని చెప్తారు. మీరు కమిషన్ తీసుకోవట్లేరా? బహిరంగంగా చెప్తున్నారు 30% ఇస్తేనే మీ బిల్లు. వాళ్ళు కష్టం చేసి అప్పులు చేసి తీసుకొచ్చిన బిల్లులకే కమిషన్లు తీసుకొని మీరు బిల్లులు శాంక్షన్ చేస్తారు. అట్లాంటిది ఇప్పుడు నువ్వు ఒకప్పుడు సీఎం కాకముందుకు ఏముంది నీ ఆస్తి, ఇప్పుడు ఎంత ఉంది నీ ఆస్తి అజ్జుడు. ఎదుటి వారి అదే ముందు బ్యాక్ మనకు కూడా ఎవరెంతమంది అనుకుంటారో అది మీరు కూడా తెలుసుకోవాలి. మీరు కమిషన్ తీసుకుని అంటారు కదా, దాని ఎంక్వైరీ చేసుకురా చేయండి. కానీ ఇట్లా ఒకప్పుడు సీఎం చేసి అధికారం చేసి దోచుకుంటూ అంటే తెచ్చిన కాడ ఏ ఎవరైనా సరే ఇప్పుడున్న పొజిషన్లో కమిషన్ లేని పని చేస్తురా? మీరు చేస్తురా పని? కమిషన్ లేని పని చేస్తురా? 100 రూపాయలు తెస్తే 10 రూపాయలన్నా తీసుకోకుండా పని చేస్తురా? అది కూడా ఆలోచించండి. తెచ్చిన దాంట్లో 90% కాకుండా 80% డెవలప్మెంట్కి పెట్టిండు. కంపల్సరీ చెప్తున్నా, నేను నాకు చెప్తున్నా 80% డెవలప్మెంట్గా పెట్టిండు. అది మీ కళ్ళ ముంగట కనబడుతుంది. ప్రతి ఊరిలో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు ఏడికెళ్ళి వచ్చినాయి. కాళేశ్వరం మీరు అంటారు కదా, ఒకటి కాళేశ్వరం అంటే ఒకటే ప్రాజెక్ట్ ఉందా? ఆల్రెడీ మీకు చేస్తున్నారు. నీకు తెలుసా కాళేశ్వరంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో? మీకు తెలుసా? మీ ఇరిగేషన్ మినిస్టర్కే తెలియదు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో. అతను తెలుసా? మాట్లాడనీకే రాదు చెప్పాలంటే. ఇప్పుడు నేను ఒక మామూలు కార్యకర్తను, నేనేదో తెలియక మాట్లాడుతున్నా. మీరు ఒక మినిస్టర్ ఉండి మీరు ఇట్లా మాట్లాడగలుగుతారా? కేసీఆర్ కి పోయేది ఏం లేదు. కేసీఆర్ ఖచ్చితంగా నీతి నిజాయితీ బయటికి వెళ్తాడు. చూపిస్తాం. కేసీఆర్ అరెస్ట్ చేసి చూపించు. నువ్వు చేస్తున్నావు కదా, కేసీఆర్ అరెస్ట్ అవుతాడా? అరెస్ట్ అయితే తెలంగాణ ఉట్టుడికిపోతుంది బిడ్డ. ఏమనుకుంటున్నావు? తెలంగాణ సాధించిన కేసీఆర్ గారితోనే తెలంగాణ వచ్చింది. అది మీరు వచ్చిన తెలంగాణతోని చెలరేగుతున్నారు. డెవలప్మెంట్ చేసిన దాంట్లో మీరు ఊగుతున్నారు. మీరు ఏదన్నా వర్క్ చేపించిరా? శంకుస్థాపన చేసిరా? ఏం చేసిరు మీరు వచ్చిన తర్వాత? అన్ని పనికిరాని హామీలతోని అధికారంలోకి వచ్చి ఒక్క పథకం కూడా మీరు అమలు చేయలే. ఆడోళ్ళకి 2500 అన్నారు, ఇచ్చిరా 2500. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇచ్చిరా? ఒక 2 నెలలు ఇచ్చిరు. 2 నెలల తర్వాత కథం. అది కూడా ఎవరికి? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకన్నా. తెల్ల రేషన్ కార్డులో 1% కూడా చేయలే. అది గుర్తుంచుకోండి. జై కేసీఆర్.